Welcome to the math class. Now I am discussing about some more definitions and theorems on the concept of alternating series. So the first definition, a series summation un is said to be absolutely convergent. Absolutely convergent. ఎప్పుడవుతుందంటే if the series summation mod un is convergent. Summation mod un గనుక కన్వర్జెంట్ అయితే the given series un is absolutely convergent. This is the definition. లింకింగ్ అనమాట, ఒకదానికొకటి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అండ్ వన్ మోర్ definition conditional convergence. Conditional convergence or non-absolutely convergent or semi-convergent. So this is the definition. If summation un is convergent, అంటే సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్ అవ్వాలి. అలాగే బట్ summation mod un is not convergent. నార్మల్ ఏమో సిరీస్ సమ్మేషన్ un is a convergent అవ్వాలి, సమ్మేషన్ mod un నాట్ కన్వర్జెంట్ అవ్వాలి. అట్లా రెండు జరిగితే then the series summation un is said to be conditionally convergent. And note, see in this note, if summation un is a series of positive terms, then summation un is equal to summation mod un. ఎప్పుడైతే క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడో summation un is a series of positive terms అని, అలాంటి సిచ్యువేషన్ లో summation un is equal to summation mod un అనేది అవ్వాలన్నమాట. అండ్ వన్ మోర్ అంటే therefore a series of positive terms which is convergent is always absolutely convergent. దాని మీనింగ్ ఇది సమ్మేషన్ mod un కనుక అయితే absolutely convergent. A series summation un is said to be absolutely convergent అవ్వాలి అంటే if the summation
మోడ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవ్వాలి. ఇలా కనుక జరిగితే దట్ ఈస్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. ఓకేనా, దీని మీనింగే ఇది అనమాట. దట్ ఈస్, సో దిస్ ఇస్ ద నోట్ పాయింట్ అండ్ థీరమ్. Every absolutely convergent series, every absolutely convergent series is convergent. What about the converse? చూడండి, ఎవ్రీ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ అంటే సಮೇషన్ మోడ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సಮೇషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. వాట్ అబౌట్ ద కాన్వర్స్? అదే కండిషనల్ రివర్స్ రాయింది, అది కూడా అవుతుందా లేదా వెరిఫై చేయాలి. ఓకేనా, రైట్. ప్రూఫ్, ఇక్కడ డెఫినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్ కనుక వస్తే థియరం ప్రూఫ్ అనేది చాలా సింపుల్. ఫస్ట్, లెట్ summation un be an absolutely convergent series. అలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎవ్రీ అంటే ఎనీ అంటే సమ్మేషన్ యూఎన్ అని తీసుకున్నాను. ఎవ్రీ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ మీరు తీసుకుంటే అది కన్వర్జెంట్ అవుతుందని మనం చెప్పాలి. నేను సమ్మేషన్ యూఎన్ అని అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అని తీసుకున్నాను అంటే దాని డెఫినేషన్, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అంటే సమ్మేషన్ మోడ్ యూఎన్ కదా, మోడ్ ఉంటే అబ్సల్యూట్లీ, మోడ్ యూఎన్ ఈస్ కన్వర్జెంట్. దీన్నే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అంటారు, అబ్సల్యూట్లీ సిరీస్ ఇది. ఓకేనా, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అంటే దట్ ఈస్ ద కన్వర్జెంట్. ఇప్పుడు నేనేం చెప్పాలంటే సమ్మేషన్ యూఎన్ చెప్పాలి, మోడ్ యూఎన్ కాదు, నార్మల్ యూఎన్ కన్వర్జెంట్ అని చెప్పాలి. కాబట్టి కన్వర్జెంట్ డెఫినేషన్ ప్రకారము లెట్ వన్ పాజిటివ్ రియల్ నంబర్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. నౌ ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఇది మీరు కన్వర్జెంట్ అని తీసుకున్నారు కదా, కాబట్టి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సమ్మేషన్ మోడ్ యూఎన్ ఈస్ కన్వర్జెంట్ కూడా జరిగింది కాబట్టి కన్వర్జెంట్ అయితే బై కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియా, బై కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియా ఫర్ సిరీస్. ఆల్రెడీ మనం ఈ థియరమ్ని డిస్కస్ చేసుకున్నాము సిరీస్ ప్రకారము. దట్ ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that mod um plus 1 విడివిడిగా రాద్దాం, mod um plus 1 plus mod um plus 2 plus and so on plus mod un. అక్కడ మొత్తానికి ఒకే మోడ్ ఉంటుంది, నేను స్ప్లిట్ చేసుకున్నాను. mod un for all n greater than or equals to m. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎందుకంటే ఇక్కడ సిన్స్ mod x is equal to x for x greater than 0 ఇలా రాసుకోవచ్చు. కాబట్టి కన్సిడర్ mod um plus 1 plus um plus 2 plus and so on plus un ఇలా మోడ్ కన్సిడర్ చేసుకున్నా. mod a plus b is always less than or equals to mod a plus mod b plus mod c అలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ less than or equals to mod um plus 1
ప్లస్ మోడ్ యూఎం ప్లస్ 2 ప్లస్ ఇది జస్ట్ ఓన్లీ అక్కడ కాచీస్ కన్వర్జన్ క్రైటీరియాలో ఇలా ఉంటుంది అని చెప్పి నేను రాసుకున్నాను. అందులో నేను ఇలా కన్సిడర్ చేసుకొని mod a plus b అనే ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b ప్లస్ mod c అండ్ సో అని ఇలా ఉంటుంది కాబట్టి డెఫినేషన్ రాసుకుంటున్నాను. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod un ఇక్కడ చూడండి, ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ రాయాలి. డెఫినేషన్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఈక్వేషన్ 1 ప్రకారం చూడండి, ఇదంతా లెస్ దాన్ ఎప్సిలాన్ జరిగింది కదా, లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఎందుకన్నది సిన్స్ బై ఫస్ట్ కండిషన్ లో లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి అలా రాశాం. కాబట్టి therefore mod um plus 1 plus um plus 2 plus and so on plus un is less than epsilon for all n greater than or equals to m. n greater than or equals to m. Therefore, hence by Cauchy's convergent criteria, by Cauchy's convergent criteria ప్రకారము ఇక్కడ ఏమైపోయింది, సమ్మేషన్ un ఈస్ కన్వర్జెంట్. అక్కడ కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి కన్వర్జెంట్ సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి therefore every absolutely convergent series is convergent. అర్థమైందా? సమ్మేషన్ mod un తీసుకున్నాను, తర్వాత mod a ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b తీసుకొని దాని నుంచి టోటల్ గా ఉన్న మోడ్ని లెస్ దాన్ కన్వర్జెంట్ డెఫినేషన్ ప్రకారం లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అని చెప్పాను. కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియాలో ఏముంది, ఆ డెఫినేషన్ ప్రకారం అయితే ఆ గివెన్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది అక్కడ ఉంది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ కూడా సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. అంటే ఈ థియరం మీరు చదవాలి అంటే ఫస్ట్ డెఫినేషన్స్ ఏంటంటే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అంటే ఏంటి అనేది తెలుసుకొని నార్మల్ కన్వర్జెంట్ ఎలా అవుతుందో చూసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద థియరం. అయితే ఇంకా కావాలి ఆ థియరం ఇది. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ అబౌట్ ద కాన్వర్స్ అని అడిగాడు. కాబట్టి కాన్వర్స్ అనేది ప్రూవ్ చేయాలి కదా మనం. ఇప్పుడు కాన్వర్స్ చూద్దాం. కాన్వర్స్ అంటే ఏం లేదు, రివర్స్ తిప్పడమే. కాన్వర్స్ ఆఫ్ దిస్ థీరం, need not to be true. ఒకవేళ మీరు స్టేట్మెంట్ రివర్స్ ఇస్తే అది ట్రూ అవ్వాల్సిన, ఇప్పుడు LHS నుంచి RHS కి ఎలా ప్రూవ్ చేసామో RHS నుంచి LHS కి ట్రూ అయితే అవ్వచ్చు, లేకపోతే need not be true. సో రివర్స్ రాద్దాం ఎలా ఉంటుందో. క్వశ్చన్ ఇలా ఇస్తే ఎవ్రీ కన్వర్జెంట్ సిరీస్ need not to be absolutely convergent. ఒకవేళ ఇస్తే దీనికి అవుతుందా లేదా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ un is equal to, మరి మనకి ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి -1 కంపల్సరీగా ఉండాల్సిందే. -1 హోల్ పవర్ ఆఫ్ n -1 ఇంటూ 1/n. దెన్ సిగ్మా un is equal to sigma -1 whole power n -1 into 1/n is an alternating series. Let
summation -1 whole power n-1 into 1/n తీసుకున్నాను. దీని నుండి summation -1 whole power n-1 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని vn అనుకుంటా. ఎందుకని ఆల్రెడీ నేను un అంటే తీసుకున్నాను కదా. un లో -1 whole power of n-1 into ఆల్టర్నేటింగ్ సిరీస్ డెఫినేషన్ కనుక చూస్తే -1 whole power of n-1 into un అని ఉంటుంది ఇక్కడ. నేను దీన్ని un ఇక్కడ వాడేశాను కాబట్టి దీని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని vn అనుకుంటా. ఓకేనా? అంటే దట్ ఈస్ vn is equal to 1/n. vn is equal to 1/n. Now లిమిట్ అప్లై చేస్తే vn కి లిమిట్ n tends to infinity vn is equal to లిమిట్ n tends to infinity vn అంటే 1/n. లిమిట్ దీనికి అప్లై అయితే ఏమవుతుంది? 0 అయిపోతుంది. దానికి అప్లై అయితే 0 అవుతుంది. అంటే వీ హ్యావ్, సో అలా ఉంచండి జీరోని. ఇప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. వీ హ్యావ్ n ఆల్వేస్ లెస్ దాన్ n ప్లస్ 1 ఇది గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ n అనేది ఎప్పుడు n ప్లస్ 1 కన్నా తక్కువే. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. మరి దీన్ని రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుందో చూద్దాం. 1/n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1/n ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. దట్ ఇంప్లైజ్ 1/n into vn కదా. vn గ్రేటర్ దాన్ vn ప్లస్ 1 for all n belongs to n. Therefore, by Leibniz test, L-I-B-N-I, Leibniz test, by Leibniz test ప్రకారము summation -1 whole power n-1 into vn is equal to summation -1 whole power n-1 into 1/n is convergent. ఎందుకని అక్కడ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఉంది un గ్రేటర్ దాన్ un ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. రెండో కండిషన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. మనకి రెండో కండిషన్ అవసరం లేదు. ఫస్ట్ కండిషన్ ప్రకారం ఇది సాటిస్ఫై అయింది. ఇది ఫస్ట్ కండిషన్. లెబ్నిజ్ టెస్ట్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ కన్వర్జెంట్. ఎక్కడ దాకా? ఓకే, కన్వర్జెంట్ అంటే దట్ ఈస్ సమ్మేషన్ యు, ఇదంతా un అనుకున్నాం కదా మనం. సమ్మేషన్ un ఈస్ కన్వర్జెంట్. un ఈస్ మరి కన్వర్జెంట్. మరి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవ్వాలో లేదో వెరిఫై చేయాలి కదా. మోడ్ పెడతాం దీనికి. నౌ summation mod un that is equal to summation mod -1 whole power n-1 into 1/n. ఇది అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు summation 1/n. ఎందుకని summation 1/n ఈ పార్ట్ వరకు చూద్దాం. ఇది p సిరీస్ లాగా ఉందిగా. p సిరీస్ అంటే ఎలా ఉండాలి? సమ్మేషన్ 1/n పవర్ p లాగా ఉండాలి p సిరీస్. ఇది అలాగే ఉంది కదా, n పవర్ 1 ఉంది. అప్పుడు p వాల్యూ ఎంత? 1 అవుతుంది. ఈజ్ ఏ సమ్మేషన్ 1/n విచ్ ఈస్ ఏ p సిరీస్ ఆర్ ఆక్సిలరీ సిరీస్. ఇంపార్టెంట్ థియరమ్. విత్ p ఈజ్ ఈక్వల్ టు 1. p ఈజ్ ఈక్వల్, దీనికి పవర్ లో ఎంత అయితే ఉందో అది p వాల్యూ అనమాట. విత్ p ఈజ్ ఈక్వల్ టు 1. p is equal to 1 అయితే p సిరీస్ ప్రకారం ఏమవుతుంది? hence it is divergent. ఈ కండిషన్ ప్రూవ్ అవ్వాలంటే ఇది కూడా కన్వర్జెంట్ కనుక అయితే అప్పుడు ఓకే డన్. కానీ అదేమో కన్వర్జెంట్ వచ్చింది, ఇదేమో డైవర్జెంట్ వచ్చింది కాబట్టి ఇది కుదరదు. కాబట్టి therefore every convergent series need not to be absolutely convergent. Hence proved. So this is the theorem.
we have to know about what is convergent and what is absolutely convergent. ఆ రెండు డెఫినేషన్స్ కనుక వస్తే ఈ థియరం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ ప్రాబ్లం examine the convergence of summation n is equal to 1 to infinity minus 1 whole power of n plus 1 into whole bracket లో root n plus 1 minus root n. Very, very important theorem. ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కంపల్సరీగా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఒక థియరం రాసాం కదా, ఆ థియరం బేస్ చేసుకొని రాయండి. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 వచ్చిందంటే ఓకే, ఈ ప్రాబ్లము ఆల్టర్నేటింగ్ సిరీస్లోది అని ఒకటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. -1 సంథింగ్ హోల్ పవర్ ఆఫ్ సంథింగ్ ఉండాలి, ఇంటూ ఇది ఏదైతే ఉందో దాన్ని vn అనుకున్నాం ఇందాక మనం, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇదంతా ఏదైతే ఉందో దాని తర్వాత ఇంటూ సంథింగ్ ఉంది కదా, దాన్ని ఇదేమో un అనుకుందాం, అదేమో vn అనుకుందాం. ఓకేనా? రైట్. సొల్యూషన్. లెట్ సమ్మేషన్ un ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్, ఈ లోపల ఉన్నదంతా un అంటే -1 హోల్ పవర్ n ప్లస్ 1 బ్రాకెట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. That is equal to summation -1 whole power n plus 1 into vn. దీని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని vn అనుకున్నాను. వేర్ vn is equal to square root of n plus 1 minus square root of n. అంటే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే, బై లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం ఇది కన్వర్జెంట్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి. లెబ్నిజ్ టెస్ట్ లో కన్వర్జెంట్ అవుతుందా కాదా అని చెప్పాలి అంటే మనకు అక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి. అక్కడ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఉంది, అంటే un గ్రేటర్ దాన్ un ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఒక సీక్వెన్స్ డిక్రీజింగ్ కావాలి, అలా కనుక జరిగితే అక్కడ కన్వర్జెంట్ అవుతుంది. దేని ప్రకారం అంటే బై లెబ్నిజ్ టెస్ట్ ప్రకారము. ఇక్కడ డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుందా లేదా వెరిఫై చేసుకుంటా. ఓకేనా? This is an alternating series. Full stop. Then vn is equal to root n plus 1 minus root n. That is equal to 1. దీని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది? 1 by root n plus 1 minus root n is also greater than 0. Series of positive terms, comma, for all n belongs to n. So akkada daaka koncham we have అంటే ఒక డిక్రీజింగ్ సీక్వెన్స్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అంటే ముందు ఇక్కడ పెద్ద చేసుకోండి. n plus 2 ప్లస్ n plus 1 ఇలా వేసుకొని ఇది గ్రేటర్ దాన్ n plus 1 ప్లస్ రూట్ n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకోండి ఇక్కడ, అంటే √3 ప్లస్ √2, √3 ప్లస్ √3 అంటే 1.732 ప్లస్ 1.414, ఈ రెండు ఎడిషన్ చేసుకోండి. తర్వాత ఇది కూడా n వాల్యూ సబ్స్టిట్యూట్ ఎడిషన్ చేసుకోండి. ఇక్కడ వచ్చే వాల్యూ దీనికన్నా పెద్దది, సో ఇది దీనికన్నా పెద్దది. సో అందుకనే వీ హ్యావ్ అన్న ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. దట్ ఇంప్లైస్, మరి దీని యొక్క రెసిప్రోకల్ రాద్దాం. రెసిప్రోకల్ అంటే 1 by this one, 1 by root n plus 2 plus root n plus 1 is less than. రెసిప్రోకల్ రాస్తే రివర్స్ అయిపోతుంది. root n plus 1 plus root n for all n belongs to n. అంటే దట్ ఇంప్లైస్, మరి ఇదంటే ఎంత? vn అంటేనేమో రూట్ n ప్లస్ 1 మైనస్ రూట్ n అంటే 1 by root n plus 1 మైనస్ రూట్ n. ఇలాగా n ప్లేస్లో n ప్లస్ 1 పెట్టండి, అప్పుడు ఇది వచ్చేస్తుంది మీకు. ఇక్కడ n ప్లేస్లో n ప్లస్ 1 పెట్టండి, ఇది వచ్చేస్తుంది. అంటే n ప్లేస్లో n ప్లస్ 1 అంటే vn ప్లస్ 1 అయ్యేది ఇది.
సో విఎన్ ప్లస్ 1 లెస్ దాన్ ఇదంతా విఎన్ఏ కదా, లెస్ దాన్ విఎన్, విఎన్ ప్లస్ 1 లెస్ దాన్ విఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అంటే therefore సీక్వెన్స్ విఎన్ ఈస్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. వచ్చిందా? అలా వచ్చేట్లుగా మనం దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేసుకోవాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యేటట్లుగా, డిక్రీజింగ్ సీక్వెన్స్. మరి లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే అక్కడ ఏమైంది? కాబట్టి ఇప్పుడు దానికి లిమిట్ అప్లై చేద్దాం. అండ్ ఆల్సో రెండు కండిషన్లు కదా, ఏంటిది? లెబ్నిజ్ టెస్ట్ లో కన్వర్జెంట్ అవ్వాలి అంటే రెండు కండిషన్లు ఉన్నాయి. సెకండ్ కండిషన్ ఏంటిది? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. కాబట్టి దీనికి ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాను. ఆల్సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ vn ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. vn అంటే మనకి ఎంత వచ్చింది? 1/√n + 1 - √n. లిమిట్ అప్లై చేస్తే టోటల్ గా 1/0 - 0 0 అయిపోతుంది, 1/0. అంటే therefore రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి therefore బై Leibniz test summation un converges. సమ్మేషన్ un అనేది కన్వర్జెన్స్ అయ్యింది. అంటే అగైన్ ఇప్పుడు మోడ్ un అయితే ఏమవుతుందో చూద్దాం. మోడ్ un అంటే 1/√n + 1 ప్లస్ మోడ్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాస్త ప్లస్ అయిపోతుంది అన్నమాట, √n. ఓకేనా? కాబట్టి సిన్స్ vn ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ 1/√n డైవర్జెస్. ఎందుకు డైవర్జెస్ అని చెప్తామా? vn ఎలా వచ్చింది అంటే ఇక్కడ vn ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేయండి. un లో నుంచి ఎంతైతే కామన్ తీస్తున్నారో అది ఇక్కడ √n, ఇక్కడ √n, ఈ రెండిట్లో నుంచి √n కామన్ వచ్చింది కదా, 1/√n ఏదైతే కామన్ వచ్చిందో అదే vn, కామన్ పార్ట్ vn. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సమ్మేషన్ 1/n⁻1/2 √n అని 1/2 రాసుకోవచ్చు. ఇది p సిరీస్ లాగా ఉంది. అక్కడ p వాల్యూ ఎంత? ఇజ్ ఈక్వల్ టు 1/2. 1/2 అంటే లెస్ దాన్ 1 కన్నా తక్కువే కాబట్టి అక్కడ డైవర్జెస్. p సిరీస్ లో ప్రకారము 1 కన్నా తక్కువ అయితే అది డైవర్జెస్ అవుతుంది. కాబట్టి therefore by comparison test summation mod un diverges. Hence ఇదేమో కన్వర్జెన్స్ అయింది, ఇదేమో డైవర్జెస్ అయింది. మరి అది ఏ డెఫినేషను? కండిషనల్లీ కన్వర్జెంట్. ఓకేనా? హెన్స్ సమ్మేషన్ un ఈస్ కండిషనల్లీ convergent. Hence solved. Hence కండిషనల్లీ కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటిది? సమ్మేషన్ un కన్వర్జెన్స్ అవ్వాలి, సమ్మేషన్ మోడ్ un డైవర్జెన్స్ అవ్వాలి. ఆ రెండు కనుక జరిగితే దట్ ఈస్ ద కండిషనల్లీ కన్వర్జెంట్. హెన్స్ సాల్వ్డ్. థ్యాంక్ యూ.